హనుమంతరావు గారు వినబడుతుందా? ఫోన్ కట్ అయినట్టుంది. సో ఒకటి, రేపు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి, మిగతా మేము చూసుకుంటామని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? రేపు అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ సరే ఆ బిల్లు మళ్ళీ గవర్నర్ పంపిస్తుంది, గవర్నర్ దగ్గర ఆల్రెడీ పెండింగ్లో ఉంది. జీవో జారీ చేసి ఎవరు కోర్టుకు పోకుండా మీ పార్టీ తరఫున మీరు కోర్టుకు పోకుండా ఉంటారా? నేను శాసనసభలో జరిగినటువంటి చర్చలో స్పష్టంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పిన. మీరు ఇక్కడ బిల్లు పెడతారు, బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు అని చెప్పిన. అట్లనే మేము చెప్పినట్టే ఢిల్లీకి వెళ్ళారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. భారతీయ జనతా పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తారని చెప్పిన. ఇక్కడ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆరోపణలు చేస్తారు అని చెప్పిన. మేము చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు మొదలుపెట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు అటు జాతీయ స్థాయిలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అడుగడుగున బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈరోజు బీసీల గురించి చర్చ చేసేటటువంటి ప్రస్తావన తీసుకొస్తారు. ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు అనేటివి లేకుంటే ఈ చర్చ కూడా తీసుకురాకపోతుండే. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక మాట మాట్లాడింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పార్లమెంటుకు ఒక బీసీకి కూడా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపించలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, మేము అసెంబ్లీలో తప్పు చేస్తాం కానీ వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీలో 2 మంది బీసీలకు మేము అవకాశం ఇస్తాం అసెంబ్లీకి పోటీ చేయడానికి అని చెప్పారు. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వదు. అవకాశం ఎక్కడిస్తారు చెప్తా? కోట నింపడానికి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం మీద బీసీలను పోటీ పెట్టమంటారు. 80% ముస్లింలు ఉన్న దగ్గర బీసీలకు అవకాశం ఇస్తామంటారు. ఎక్కడనైతే గెలిచే పరిస్థితి లేదో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అక్కడ అవకాశం ఇస్తుంది. ఈ రకంగా అడగడుగున కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీ చేతులు ఉన్నటువంటి అధికారాన్ని పంచడానికి మీకేమొస్తున్నది? మీకేం నొప్పి వస్తున్నది? ఈ రాష్ట్ర ఖజానా 3,04,000 కోట్లు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి వాటా ఎంత? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక బీసీ విద్యార్థులు ఈరోజు చదువు నిడిచిపెట్టి కూలీలుగా బతికేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది. టీఆర్ఎస్ అనే పార్టీ ఏ రకంగానైతే బీసీని మోసం చేసిందో అదే పంతాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తా ఉన్నది. ఈ 2 రాజకీయ పార్టీలు, ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, ఈ 2 రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర బీసీలు అన్యాయానికి గురైనరు. మేమెంతో గొప్ప ఆశపడ్డాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డలంతా కూడా అమరులైనరు. బీసీ బిడ్డలంతా కూడా ముందుకొచ్చి పోరాటం చేశారు. కానీ ఏమైంది? తెలంగాణ 2014లో 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 2019 వచ్చే వరకంటే అది 27% పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రాతినిధ్యం పెరుగుతుంది అనుకున్నాం, మాకు రిజర్వేషన్లు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఉన్నటువంటి 14లో 34 ఉంటే అది 18-19లో 27కి వచ్చింది. మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నది. కాబట్టి ఈ అన్ని విషయాల మీద రేపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా సభలో నిలదీస్తాం. ఒకసారి మనతో పాటు బీసీ ఇంటలెక్ట్